నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రాన్ని దోచుకోవడానికి బీజేపీ కుట్రలు, అసత్య ఆరోపణలు. అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మత విద్వేష పార్టీలకు ప్రజల్లో స్థానం లేదంటూ ఆగ్రహం. కార్మిక హక్కులు కాలరాసిన జాతీయ కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పాలి. అసత్య ప్రచారాలతో గెలుపును అడ్డుకోలేరు. జాతీయ సంఘాలపై గుర్తింపు సంఘం అధ్యక్షులు గరం. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లపై పనిభారం తగ్గించాలి. సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం. మే 19న సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుల పిలుపు. ప్రాణ స్నేహితుని జ్ఞాపకార్థంగా ఖనిలో సేవా కార్యక్రమాలు. ఊదరి నరేష్ 10వ వర్ధంతిన అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. చిన్నారులకు నూతన వస్త్రాల పంపిణీ. అరవై ఏళ్ల కళ అమరవీరుల ఆత్మ బలిదానం. కేసీఆర్ దీక్ష సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సాధ్యమైందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అడ్డు అదుపు లేకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తే ఉద్యమకారులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. హామీలను మరిచి ఆరోపణలు చేసే జాతీయ పార్టీ నాయకుల విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత 8 ఏళ్లలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని జాతీయ పార్టీలు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి విధానాలను ఓర్వలేకనే శాంతియుత వాతావరణం ఉన్న ప్రజల్లో విచ్ఛిన్నం రేకెత్తించే విధంగా గత నెల రోజులుగా రాష్ట్రంలో బహిరంగ సభలలో ఆరోపణలతో కార్యక్రమాలను ప్రజలు గమనించి ఆ తర్వాత అసత్య ఆరోపణలను గుర్తించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించిన తెరాస పార్టీ అధికారంలో రావడానికి సర్పంచ్ నుంచి మంత్రి వరకు గెలిపించిన ప్రజా తీర్పును కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిపై ఇష్టారీతిన ఆరోపణలు చేయడం కాంగ్రెస్, బీజేపీ పార్టీలకే చెందుతుందని అన్నారు. గత 60 ఏళ్లలో రాష్ట్రంలో ఆకలి చావులను మాత్రమే చూశామని గుర్తు చేస్తూ తెరాస పాలనలో ఆకలి చావులు కరువై పేద ప్రజలకు, నిరుపేదలకు, వృద్ధులకు, నిరుద్యోగులకు అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. నిధులు, నియామకాలతో అధికారం చేపట్టిన ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ సఫలీకృతమైందన్నారు. రాష్ట్రంలో పథకాలను గమనిస్తే కేంద్ర ప్రభుత్వమే కాపీ కొట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని పథకాలు, అనేక ప్రజా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాలు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలు విస్తుపోయే రీతిన విమర్శలు చేయడం సరైంది కాదని, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, తెలంగాణ ప్రాంతాన్ని ప్రజలను కించపరిచే విధంగా మరోసారి అనాలోచిత ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా హామీలను ఇవ్వకపోగా అధికార దాహంతో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని మాటలు ప్రజలకు చెప్పడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్ మతాలకు అమిత్ షా వత్తస్తు పలికారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు, ప్రజానీకం అంతా గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 60 ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎంతోమంది అమరవీరుల ఆత్మ బలిదానాల ఫలితంగా, ఎన్నో విరోచిత పోరాటాల ఫలితంగా, కేసీఆర్ గారి దీక్షా ఫలితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో, ఎన్నో మేధో మదనాలతో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కారం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
అహర్నిశలు శ్రమిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక ఈ యొక్క ప్రాంత ప్రజల మనోభావాలకు విఘాతం కలిగించేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా సురక్షంగా పరిపాలిస్తున్నటువంటి పరిపాలనను రెచ్చగొట్టి ఒక విచ్ఛిన్నకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ధోరణితో గత నెల రోజులుగా ఈ యొక్క ప్రాంతంలో సభలు సమావేశాలను నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాటలు కానీ నిన్నటికి నిన్న బీజేపీ అమిత్ షా మాట్లాడినటువంటి మాటలను ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఎంత. కేసీఆర్ గారిని చులకనగా ఏది పడితే అది మాట్లాడడం, ఈరోజు కాంగ్రెస్ బీజేపీలకు మాత్రమే చెల్లిందనేది అర్థమవుతూ ఉన్నది. అమిత్ షా ఆ విషయం చెప్పాల్సింది ఉండే. కేంద్రం నుంచి వచ్చేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఈ యొక్క అవకాశాలను విభజన చట్టంలో ఇచ్చినటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఈ యొక్క అన్యాయంగా హామీని కూడా ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదో మీరు అడగాల్సింది ఉండే, అమిత్ షా చెప్పాల్సింది ఉండే. కానీ ఒక్కటి కూడా మాట్లాడాలనుకున్నటువంటి అమిత్ షా ఆయన ప్రసంగం, సుదీర్ఘంగా జరిగినటువంటి ఆయన ప్రసంగం చూస్తే ఇక్కడి ప్రజలను అవమానించినట్టుగా, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఆలోచనలకు విరుద్ధంగా మాట్లాడినట్టుగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. గుర్తింపు ప్రాతినిధ్యం సంఘాలుగా సింగరేణిలో అనేక హక్కులు పోగొట్టిన జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి ఎన్నికల నేపథ్యంలో తమ ఘనతలు ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో అబద్ధపు ప్రచారాలతో టీబీజీ కేసును బదనాం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, వాటిని కార్మిక వర్గం తిప్పికొట్టాలని టీబీజీ కేసు అధ్యక్షులు బి వెంకట్రావు పిలుపునిచ్చారు. OCP3 HCPలో ఆదివారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అబద్ధపు ప్రచారాలతో కార్మికులు మభ్యపెట్టాలని చూస్తున్నారని, జాతీయ సంఘాలను వారి మాటలను నమ్మవద్దని అన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గుర్తింపు కార్మిక సంఘంగా 60కి పైగా హక్కులు సాధించి సింగరేణి కార్మిక వర్గంతో మంచి పట్టుతో ముందుకెళ్తుందని తెలిపారు. టీబీజీ కేసు గెలిచిన తర్వాతని జాతీయ కార్మిక సంఘాలు పెండింగ్లో పెట్టిన 3,400 పెండింగ్ డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, కారుణ్య నియామకాల ద్వారా 10,000కు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని, అదే రకంగా అదనపు నోటిఫికేషన్ల ద్వారా 3,800 పైచిలకు ఉద్యోగాలు సింగరేణిలో కల్పించడం జరిగిందని, 20 లక్షల రూపాయల మ్యాచింగ్ గ్రాంటు, తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 2 అదనపు PhDలు, ఏసీలకు ఉచిత విద్యుత్తు, తెలంగాణ ఇంక్రిమెంటు, ఇలా 60కి పైగా హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండరాదని కొన్ని కార్మిక సంఘాలు చెప్తున్నాయని, కానీ రాజకీయ జోక్యం ఉండడం వల్లనే కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా 4 బ్లాకులను ప్రైవేటు కాకుండా ఆపడం జరిగిందని, కానీ కోల్ ఇండియాలో 200కు పైగా బొగ్గు బ్లాకులు ప్రైవేట్ వారికి కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేసిన అక్కడి పార్టీలను ప్రభుత్వాన్ని కలుపుకొని జాతీయ కార్మిక సంఘాలు ఎందుకు పోరాడలేదో తెలియజేయాలని ఇలాంటి సంఘాలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు.
త్వరలోనే డిపెండెంట్లకు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకి పెంపు సర్కులర్ను ఇప్పిస్తామని, మారుపేర్లకు సంబంధించిన సమస్యలను అతి తొందరలోనే పరిష్కరిస్తామని వెంకట్రావు చెప్పుకొచ్చారు. కార్మికుల మీద మాకు నమ్మకం ఉంది, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని 2000 సంవత్సరంలోనే గవర్నమెంట్ కూడా లెటర్ రాశాం ఆర్ఎల్సీ గారికి. ఇది మొన్న జాతీయ కార్మిక సంఘాల నాయకుల ముందు వాళ్ళు అడిగితే స్పష్టంగా చెప్పామని చెప్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి. సింగరేణి కాలేజ్లో మరి జాతీయ కార్మిక సంఘాలు ఏం చేసినాయి, మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏం చేసిందో మీ అందరికీ ముఖ్యమైన విషయాలు తెలుసు. నిన్న కూడా ఒక పిడుగు లాంటి వార్త. ఒక పక్కన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంది. 4 మైన్స్ని వేలంపాడు పెడితే అందరం ఒకటయ్యాం, సమ్మె చేశాం, వ్యతిరేకించాం. అది తాత్కాలికంగా ఆగిపోయి ముఖ్యమంత్రి గారు ఎన్నైతే డిమాండ్ వాగ్దానం చేశారో అన్ని డిమాండ్లు ఇప్పించారు, అంతకన్నా ఎక్కువ ఇప్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది అమలు కాంది ఒకే ఒక్కటి, అదేంటంటే 2 పేర్లు. మీకు తెలుసు, కొంతమంది కార్మికులకి ఊళ్ళో మల్లయ్య పేరుంటే ఆ మల్లయ్య పేరు మీదే ఇల్లుంది, ఆ మల్లయ్య పేరు మీదే ఇంతో అంతో భూమి ఉంది. కానీ ఇక్కడ కంపెనీకి వచ్చేటప్పటికి ఎల్లయ్య పేరు మీద పనిచేస్తున్నాడు. కొద్దిమంది చేస్తున్నారు అట్లా. కాబట్టి అక్కడ ఒక పేరు ఇక్కడ ఒక పేరు ఉంది కాబట్టి మేము ఉద్యోగం ఇవ్వన్నారు, ఇవ్వటం లేదు ఇప్పటి వరకు. ఏ యూనియన్ కానీ మేము కూడా ఒక్కళ్ళకు కూడా ఉద్యోగం ఇప్పించలేదని మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇప్పించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గట్టిగా చెప్పారు, సింగరేణి యాజమాన్యానికి ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కారం చేసి 1-2 నెలల లోపల సర్కులర్ ఖచ్చితంగా వివరంగా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం. టీబీజీకేఎస్ ఆర్జీ2 ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ గేట్ మీటింగ్లో టీబీజీకేఎస్ నాయకులు కొత్త సత్యనారాయణ రెడ్డి, దేవ వెంకటేశం, సత్యం, శంకర్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, అక్రమ్, కృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, బానాకర్, లచ్చయ్య, ప్రభాకర్, బాలయ్య, రాజేశం, మల్లికార్జున్, చంద్రమౌళి, అనిల్ రెడ్డి, తోకల సమ్మయ్య, నాయకులు, కార్యకర్తలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ1 ఏరియాలో పనిచేస్తున్న మైనింగ్ స్టాఫ్ మరియు ట్రేడ్స్మెన్ల సమస్యలపై ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ ఆధ్వర్యంలో మే 19న సాయంత్రం 4 గంటలకు గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశాలను జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషం, బ్రాంచ్ కార్యదర్శి మాజీ ఎల్లాగౌడ్, మైనింగ్ స్టాఫ్ ఆర్జీ1 ఇన్ఛార్జి మిట్ట శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరి ఖని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్ మరియు ట్రేడ్స్ మెన్లపై పనిభారం మోపుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. గత 9 సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఏలుతున్న సమస్యలపై పరిష్కరించిన దాఖలాలు లేవని విమర్శించారు. సింగరేణిలో టీబీజీకేఎస్ 60 డిమాండ్లను సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న గొప్పలు కార్మికులకు కరపత్రాల ద్వారా తెలియజేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ప్రైవేటీకరణను టీఆర్ఎస్ ప్రభుత్వం, టీబీజీకేఎస్ యూనియన్ పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కార్మికులను మభ్యపెట్టే విధంగా అరచేతిలో వైకుంఠాన్ని చూపెడతారని, వారి మాయమాటలు నమ్మి మోసపోకూడదని కోరుతూ రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సింగరేణి సంస్థను, కార్మికుల హక్కులను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘము ఈ గత సంవత్సరాల నుంచి వాళ్ళ పాలన ఉన్నటువంటి సందర్భంలో సింగరేణి యాజమాన్యానికి ఒత్తిడి పలుకుతూ కార్మికుల సమస్యలని పెండింగ్లో పెడుతూ కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కార్మిక వర్గం అంతా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని పక్కకు పెట్టేసి మరి ఏఐటీయూసీని గెలిపించుకుందామని కార్మిక వర్గం అంతా ఈరోజు చూస్తూ ఉన్నది. దానికి భయపడినటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎలక్షన్లు పెడితే ఎప్పుడు సిద్ధమంటారు కానీ ఈరోజు పెడతామని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి ఎలక్షన్ డేటును ప్రకటించవలసినటువంటి మరి రాష్ట్ర గవర్నమెంట్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం భయపడుతూ వాళ్ళ యొక్క కాలయాపన చేస్తాను. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా తొందరగా ఎలక్షన్ పెట్టాలని, కార్మికుల సమస్యలు వెంబడే పరిష్కారం చేయాలని ఏఐటీయూసీ ముందుండి కార్మికుల వెనువెంట ఉండి కార్మికుల సమస్యలను
దిశగా ముందుకెళ్తుందని ఈ యొక్క సందర్భంగా రేపు జరగబోయే 19వ తారీఖు రోజు జరగబోయే ఈ యొక్క సమావేశాన్ని అత్యధిక మెజార్టీతోటి మనోళ్ళు వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన కోరుతా ఉన్నాం. 2 నెలలకు ఎలక్షన్లు వస్తాయని చెప్పి గుర్తింపు కార్మిక సంఘ నాయకులు తెలియడం సంతోషకర విషయం. ఎందుకంటే 2 సంవత్సరాలది 4 సంవత్సరాలు చేశారు. అప్పుడు 4 సంవత్సరాలది 5 సంవత్సరాలు, దాదాపుగా 9-10 సంవత్సరాలలో మీరు గుర్తింపు సంఘంగా ఉన్నారు. 60 హక్కులు సాధించినామని చెప్పడం బాగానే ఉంది. ఆ 60 హక్కులు ఏవో ఓ కలపత్రం దారుణ లేకపోతే ఓ ఫ్లెక్సీ దారునో వేస్తే కార్మికులు కూడా 60 హక్కులు సాధించినామని చెప్పి మీకు జేజేలు పలుకుతారు. ఈ ఏరియా సింగరేణి ప్రాంతం బొందలగడ్డ అవుతుందని అనే నిదానంతో తెలంగాణ సాధించుకున్నాము అందరం కలిసి. ఇప్పుడు మీరు ఒక్కరే సాధించినట్టుగా తెలంగాణ మేమే అన్నట్టుగా సరే సెంటిమెంట్ మీద 2 సార్లు గెలిచిరు. మీరు 60 హక్కులు సాధించినామన్నారు సంతోషం, కానీ చూపించండి 60 హక్కులు ఏదో. బొందలగడ్డ అయిందా లేదా చూపించండి. బొందలగడ్డ అంతకుముందు ఉన్న బొందలగడ్డను ఎక్కడ ఊడిపిరో చెప్పండి. తెలంగాణ రాకముందు సింగరేణిలో ఎంతమంది కార్మికులు ఉన్నారో లెక్క చెప్పండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చెప్పండి. సింగరేణిలో మీరు రాకముందు ఎంత డబ్బు నిల్వ ఉండేదో చెప్పండి. ఇప్పుడు ఎంత డబ్బు నిల్వ ఉన్నదో చెప్పండి. మీరు రాకముందు ఎన్ని మైన్స్ కొత్త మైన్స్ కార్మికులు తీసిరో ఇప్పుడు మీరు ఎన్ని మైన్స్ ఓపెన్ చేశారో చెప్పండి. హాస్పిటల్ ప్రైవేట్ పరమే ఎందుకైందో చెప్పండి. చదువుతుంటే మీకు కార్మికుల మీద ప్రేమ ఉంటే తాడిచెల్ల మైన్ను సింగరేణికి అప్పచెప్పి ఎలక్షన్లలో మీరే గెలవండి. తాడిచెల్ల మైన్ తెలంగాణ ప్రభుత్వం అమ్మిందా లేకపోతే ఆంధ్ర వాళ్ళు అమ్మిరా లేకపోతే ఎవరు అమ్మిరా, దానికి సమాధానం చెప్పండి. RG1 మైనింగ్ స్టాఫ్ 19 తారీఖు నాడు జరగబోయే మీటింగ్కు మైనింగ్ స్టాఫ్ షార్ట్ వైర్ సర్దార్ ఓర్మెన్లు అట్లాగే ఎలక్ట్రీషియన్ ఫిట్టరు సూపర్వైజర్లు అందరూ సాయంత్రం 4 గంటలకు భాస్కర్రావు భవన్లో అటెండ్ కావాలి. మైనింగ్ సర్దారు షార్ట్ వైర్ ఓర్మెన్ అందరు కలిసి ఒక యూనిట్గా ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఒకప్పుడు సిచ్యువేషన్కు ఇప్పుడు సిచ్యువేషన్కు బాగా తేడా ఉన్నది. అప్పుడు మనకు అందరు కోఆపరేషన్ ఉండే, ఇప్పుడు ఏలాంటిది లేదు. ఎందుకనంటే ఈ టీబీజీ కేసు వచ్చి ఈ ఇండ్ల చేయనవుడు అండ్ల చేయనవుడు అది చేసుకుంటే జరుగుతుంది తప్ప మనకు సాయం చేసే వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు లేరు. మన ఒక యూనిట్గా అనేది ఉన్నది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్, నాయకులు బోగ సతీష్ బాబు, పర్లపల్లి రామస్వామి, అబుబకర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, పెరక రమేష్, ఎం చక్రపాణి, ఎం శ్యామ్ కుమార్తో పాటు ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు సుమంగల్ సెలక్షన్స్ లో. మా వద్ద షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, కాటన్ ట్రౌజర్స్, జీన్స్, బాక్స్ షర్ట్స్, బెంగళూరు షర్ట్స్ వీటన్నింటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బెలూన్ ఫిట్ జీన్స్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 కాటన్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 ప్లెయిన్ రెడీమేడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ప్రింటెడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ఖాదీ రెడీమేడ్ షర్ట్స్, 699 రూపాయల నుండి 999 రూపాయల వరకు బెంగళూరు జీన్స్, 2000 రూపాయలకే 3 కాటన్ ట్రౌజర్స్, 149 రూపాయలకే హాఫ్ షార్ట్స్, 199 రూపాయలకే నైట్ ప్యాంట్స్, 100 రూపాయలకే జెంట్స్ టీషర్ట్, 149 రూపాయలకే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్, 299 రూపాయలకే 1+1 ఆఫర్ టీషర్ట్స్, కిడ్స్ బాయ్స్ వేర్, 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. బ్యాక్ టు న్యూస్. దేశానికి ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నిలుస్తుందని, దేశ ప్రజలంతా కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ అన్నారు.
ఆదివారం పాలకుర్తి మండలం తక్కల్లపల్లి గ్రామంలో పాలకుర్తి మండలానికి చెందిన బీజేపీ నాయకులు ములకల కొమరయ్య, కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్, నరమెట్ల తిరుపతితో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఎంతో గొప్పగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులంతా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమవుతుందన్నారు. కులాలకు, కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను అందిస్తుందన్నారు. కూడా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు వాళ్ళందరూ కూడా ఈ నాయకత్వమే మాకు కావాలని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి యొక్క సందర్భంగా మన ముల్కాల కొమరయ్య గారు కానీ, బండి శ్రీనివాస్ గౌడ్ కానీ, అదేవిధంగా తిరుపతి కానీ, కృష్ణ కానీ, అదేవిధంగా వివిధ కులాలకు సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది నిజంగా చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులాలను, కుల సంఘాలను, వారికి సంబంధించినటువంటి కుల వృత్తులను వాళ్ళను సజీవంగా ఉండేటువంటి విధంగా, కులాన్ని, కుల వృత్తిని నమ్ముకునేటువంటి వాళ్లకు అండగా ఉండేటువంటి విధంగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో రాబోయేటువంటి కాలంలో ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా కూడా కేసీఆర్ గారిని మేము బలపరుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారితోనే అభివృద్ధి సాధ్యం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆత్మవిశ్వాసంతో వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషం. మీరు ఏదైతే విశ్వాసం కొద్దీ, నమ్మకం కొద్దీ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీ కులాలను, కుల సంఘాలను, మిమ్మల్ని కానీ నమ్ముకున్నటువంటి ప్రజలను కానీ ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు నెరవేరకుండా. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ మల్లెత్తుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లం రాజన్న, నాయకులు పొన్నం సాగర్, మాదాసు అరవింద్, ఈసారపు రమేష్, శామ్ బైరి, రాజేశం, ఎరుకల శంకర్, ముక్కెర శంకర్, కృష్ణ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో అకాల మరణం పొందిన స్నేహితుని జ్ఞాపకార్థంగా గోదావరి ఖనిలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు చిన్ననాటి మిత్రులు. గాంధీనగర్కు చెందిన పూదరి నరేష్ అనారోగ్యంతో 2012 మే 15న అకాల మరణం పొందాడు. నరేష్ 10వ వర్ధంతిని పురస్కరించుకొని మిత్రులు ఆదివారం సేవా కార్యక్రమాలను నిర్వహించారు. MDHWS అనాథ పిల్లల ఆశ్రమంలోని చిన్నారులకు నూతన వస్త్రాలు, పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కల్వల సంజీవ్, నరేష్ సోదరుడు పూదరి కుమార్, నరేష్ మిత్రుడు పిట్టెల మధు తదితరులు మాట్లాడుతూ నరేష్ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. 10వ వర్ధంతి సందర్భంగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కుటుంబ విలువలను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం వస్త్ర అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ నరేష్ కుటుంబ సభ్యులు పూదరి స్వాతి, అంకిత్ కుమార్, అర్చిత, సన్నిహితులు ఎండి రజాక్, ఎండి రహీం, అసనిపర్తి శ్రీనివాస్, నరేష్ మిత్రులు నాగరాజు, అప్పనిరాజు, ఎస్కే తాజుద్దీన్, ఎండి అఖీం, గుండేటి శ్రీనివాస్, పీక శ్రీకాంత్, ఆశ్రమ నిర్వాహకులు రాజయ్య, భూలక్ష్మి పాటు ఆశ్రమ చిన్నారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోనారం రోడ్డులో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు సేవలందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గేట్ల ముకుందరెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, బిరుదు రాజమల్లు, కటకం మృత్యుంజయ్, ఈద శంకర్రెడ్డి, వేముల రామూర్తి, గిట్ల సవితారెడ్డి, రాజేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, జెడ్పీటీసీలు గంట రాములు, తిరుపతి రెడ్డి, బండారి రామూర్తి, సత్యనారాయణ రెడ్డి, ఈర్ల కొమరయ్య, గొట్టిముక్కల సురేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జాకుటియా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహిళా మిత్ర ఆధ్వర్యంలో డయాలసిస్ బాధితునికి నీడా ఆరోగ్యమస్తు పెన్షన్లు అందజేశారు.
ఈ మేరకు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో శనివారం రామగుండం సీఐ కె లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అన్నపూర్ణ కాలనీకి చెందిన కట్టుకూరి రామ్ గోపాల్ డయాలసిస్ బాధితునికి నీడా ఆరోగ్యమస్తు పెన్షన్ కార్డును అందజేశారు. ఈ సందర్భంగా రామగుండం సీఐ కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పల్లెల రమేష్ గౌడ్ నిరుపేద డయాలసిస్ బాధితులకు నెలకు 521 రూపాయలు పెన్షన్ అందజేయడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేయాలని అన్నారు. ఈరోజు నీడా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పల్లెల రమేష్ గారు మన సర్కిల్ కార్యాలయానికి రావడం జరిగింది. వారు ఏదైతే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో వారు చేసిన కార్యక్రమాలు చాలా అభినందనీయమైనటువంటిగా ఉన్నాయి. రీసెంట్గా మనకి అంటే ఎవరైతే డయాలసిస్ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 500 రూపీస్ పెన్షన్ అనేది ఇవ్వడం నిజంగా గొప్ప ఔదార్యం. వాళ్ళకి అది చిన్న అమౌంటే కావచ్చు, కానీ అది అంటే వాళ్ళల్లో ధైర్యాన్ని నింపడానికి, అది పెద్ద ధైర్య సాహసాలు నింపడానికి పెద్ద అమౌంట్గా నేను భావిస్తున్నాను. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఎంతోమంది ప్రజలకు వాళ్ళు స్వచ్ఛంద సేవా ద్వారా సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నీడా స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యులు పల్లెల రమేష్ గౌడ్, తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రామగుండం నియోజకవర్గ యువజన విభాగం అధికార ప్రతినిధిగా గోలివాడ ప్రసన్న కుమార్ను నియమిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న వారికి గుర్తింపునిస్తూ బాధ్యతలు అందజేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన విధానాలను, ప్రజలకు సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చడంలో క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రసన్న హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ పటిష్టతను పెంపొందించేందుకు విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమమే కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న తెరాస ప్రభుత్వం పరిపాలనలో భాగం కావడంతో పాటు అధికార ప్రతినిధి బాధ్యత అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని పేర్కొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రాన్ని దోచుకోవడానికి బీజేపీ కుట్రలు, అసత్య ఆరోపణలు. అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మత విద్వేష పార్టీలకు ప్రజల్లో స్థానం లేదంటూ ఆగ్రహం. కార్మిక హక్కులు కాలరాసిన జాతీయ కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పాలి. అసత్య ప్రచారాలతో గెలుపును అడ్డుకోలేరు. జాతీయ సంఘాలపై గుర్తింపు సంఘం అధ్యక్షులు గరం. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లపై పనిభారం తగ్గించాలి. సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం విఫలం. మే 19న సమావేశాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుల పిలుపు. ప్రాణ స్నేహితుని జ్ఞాపకార్థంగా ఖనిలో సేవా కార్యక్రమాలు. ఊదరి నరేష్ 10వ వర్ధంతిన అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం. చిన్నారులకు నూతన వస్త్రాల పంపిణీ. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.